హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. జూన్ 7వ తేదీ శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఏదో ఒక ఆటలో లీనం అవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండేలాగా మనసుకి రహస్యం ఇచ్చేలాగా చేస్తుంది. కష్టపడి పనిచేయడం గుర్తింపు అనేది తీసుకొస్తుంది. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి మీకు మంచిగా ఉంటుంది. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటి గురించి ఎరుకవుతూ ఉండండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి. శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవు దానం, లేదంటే మీ ఆరోగ్యం బాగా ఉండాలంటే ఇది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవుకయ్యే ఖర్చు సమాన మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇవ్వండి. అంత బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలకు సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన, ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. రొమాన్స్, సోషలైజింగ్ అనేవి పెండింగ్ పనులున్నా కానీ వాటిని అధిగమిస్తారు. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ను చూస్తారు. స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్తారు. మీ దేశానికి చెందిన కొన్ని విషయాలను తెలుసుకోవటం వలన మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏ పాదరక్షకులు, అలాగే చిన్న చెక్క మలం ధరించడానికి ఆహారం తినడం ద్వారా ఈరోజు కుటుంబ జీవితం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు చాలా నిగ్రహ శక్తిని అయితే కోల్పోకండి. ఎందుకంటే కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యలోకి నెట్టవేస్తుంది. ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అది స్వల్పకాలపు పిచ్చితనం అవుతుంది. అవసరమైన ధనం లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది. సో ఈ సమయంలో ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. మీ ప్రియమైన వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు, కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు. దీనివలన మీ ప్రియమైన వారు విచారానికి లోనవుతారు. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన సమయం అనేది కేటాయిస్తారు. ఇది ఈ రోజును చెడగొట్టే అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది. ఈరోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక హోదా కోసం ఒక గిరిని, ఓం గిరిని సూర్యాయ నమః అనే మంత్రాన్ని సూర్యోదయం సమయంలో చెప్పండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. శోకం యొక్క గంటలో మీరు పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుంది. అది బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి. అధిక వ్యయాన్ని నివారించండి. ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీ ప్రేమ మరింత దృఢంగా, ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను అస్సలు నమ్మవద్దు. మరి ఈరోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్ద సహాయమే రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. మీరు ఈరోజు ఇంట్లోనే ఉంటారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని విచారానికి గురి చేస్తాయి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సిల్వర్ గిన్నెలో పెరుగు తినడం ద్వారా మంచి ఆర్థిక జీవితాన్ని ఆస్వాదించండి. ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పిస్తుంది. ఈ రోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. మీ దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలి అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. చాలా కాలం తర్వాత మీరు ఈరోజు తనివి తీరా నిద్రపోతారు. దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, ఉత్తేజంగా ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడేసేలాగా ఉంటుంది ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే అవకాశం ఉంటుంది. ఈ రోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసిన సినిమాలు, కార్యక్రమాల్లో, టీవీలో చూస్తారు. మీకు మీ శ్రీమతికి మధ్య ఖచ్చితంగా విశ్వాసరాహిత్యం ఉంటుంది. ఇది మీ వివాహ బంధంలో స్ట్రైట్నింగ్ చేయడానికి బాగుంటుంది. టీవీ చూడటాన్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు, కానీ మీ యొక్క కళపై కూడా శ్రద్ధ అవసరం. ఈరోజు మీరు చేయాల్సిన చికిత్స, ఖాళీ మట్టి కుండని మూతతో సహా ప్రవహించే నీటిలో ప్రవహించేలాగా చేయండి. కుటుంబ జీవితం యొక్క అడ్డంకులను తొలగిస్తుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీరు విశ్వసించే వారితో వారి నుండి సహకారం తీసుకోండి. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పండి. గాలిలో ప్రయాణించకండి. ఎవరైతే కుటుంబానికి తగిన సహాయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరైనా కూడా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది అతని నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారితీస్తుంది. ఒంటరిగా ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చేయడానికి ఏమీ లేనప్పుడు దాని నుండి బయటపడడానికి స్నేహితులతో గడపండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక గొప్ప ప్రేమ జీవితం కోసం ప్రేయసి లేదా ప్రియునికి ముత్యాలు లేదా గాజుతో తయారు చేసిన బహుమతిని ఇవ్వండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు. అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాల్లో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. అనవసరమైన సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడే అవకాశం ఉంటుంది. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడతారు. మీ జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆహార పదార్థాలలో పసుపు, గుమ్మడి వంటి పసుపు రంగు ఏవైనా చేర్చండి. మీకు మీ ప్రియులకు మధ్య ఉన్న బంధం అనేది ఇంకా గట్టిగా బలపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ గురించి బాగుంటాయని మీరేమనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు అవుతుంది. ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో స్వంత నిర్ణయాలనే తీసుకోండి. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపించే రోజు అవుతుంది. ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చేయాలనుకుంటారు. ఈ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది. ఈ రోజు మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ చూపకుండా చూసుకోండి. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమవుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో శాంతియుత వాతావరణం
శ్రాద్ధవర్ణాన్ని నిర్వహించడానికి సిల్వర్ గిన్నెలో తెలుపు గంధం కర్పూరం ఉంచండి. పడక గదిలో తెల్లటి రాళ్లను ఉంచండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు విశ్రాంతిగా కూర్చోండి. మీ అభిరుచుల కోసం పని చేసుకోండి. మీకు ఏది ఇష్టమో వాటిని చేయండి. ఇంతకుముందు మీ దగ్గర ఉన్న వాటి నుండి అప్పుడు ఏవైనా కూడా కొనండి. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతుంది. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేదంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు. మీ కుటుంబంలో ఆధ్యాత్మిక పని లేదంటే కార్యక్రమం జరుగుతుంది. అయినప్పటికీ మీరు ఈ రోజు ఏదో విషయానికి చింతిస్తూ ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మెరుగుపరిచిన ప్రేమ జీవితం కోసం మీ ఇంటిలో నీలం వస్త్రంతో చుట్టిన తెల్ల గంధపు మూలాలు అనేది ఉంచండి. ఈరోజు ఆరోగ్యం, సంపద బాగానే ఉంటాయి. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందటంతో మీ నిరంతర సానుకూలత ప్రవహించబడుతుంది. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. మీ వైవాహిక జీవితం ఈ రోజు ఒక అద్భుతమైన అనుభూతిని చేకూరుస్తుంది. ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేసుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి అవసరమైన వారికి దంపుడు బియ్యం పంపిణీ చేయండి. సో ఇలా చేయడం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచూడక తప్పదు. కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో ఈరోజు జాగ్రత్త వ్యవహరించడం చాలా మంచిది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమ అనుభవంలోకి తెచ్చుకోండి. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. మీ నక్షత్ర గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారు అని తెలుపుతుంది. కానీ కొంతవరకే బాగుంటుందనేది గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు తెల్లటి వస్త్రంలో కప్పబడిన కిరిని మూలాల్లో ఉంచండి. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయం, సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ 7వ తేదీ శనివారం 2025 రాశి ఫలాలు ఇవి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి.